Good morning students. Today we are going to discuss about web technologies under HTML. It is the first unit of your subject. So HTML, we are already discussed hypertext markup language. Hypertext markup language. So HTML. Today we are going to discuss some introduction part of the HTML. So what are the main points in HTML? Introduction. Okay. HTML is hypertext markup language to develop different web pages. ఈ HTML లాంగ్వేజ్ యూస్ చేసుకుని మనం ఏం డెవలప్ చేయబోతున్నామంటే డిఫరెంట్ వెబ్ పేజెస్ అనేవి డెవలప్ చేయబోతున్నాము. సో ఈ డిఫరెంట్ వెబ్ పేజెస్ ఎలా డెవలప్ చేస్తామనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాము. డిఫరెంట్ వెబ్ పేజెస్. అయితే ఈ HTML లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడితే ఇది దేనికోసం అంటే టెక్స్ట్ని, వెబ్ పేజెస్లో టెక్స్ట్ని, సింపుల్ టెక్స్ట్ అంటారు దీన్ని, ఓకేనా. సింపుల్ టెక్స్ట్ని మెయింటైన్ చేయడం కోసం, అలాగే కాంప్లెక్స్ టెక్స్ట్ అనుకుంటూ కాంప్లెక్స్ డేటా నుంచి, ఓకేనా, కాంప్లెక్స్ డేటాని మెయింటైన్ చేయడానికి కోసం కూడా వెబ్ పేజెస్ని వాడతాము. ఆ వెబ్ పేజెస్ని వాడుతున్నామంటే HTMLతో ఈ రెండింటిని డెవలప్ చేస్తాం. ఏంటిది? సింపుల్ టెక్స్ట్, ఇంకొకటి కాంప్లెక్స్ డేటా. సింపుల్ టెక్స్ట్, కాంప్లెక్స్ డేటా. సింపుల్ టెక్స్ట్ అంటే ఆల్ఫా న్యూమరిక్ డేటా, సింబాలిక్ డేటా, సంథింగ్. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా అంటేనే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది. ఏంటి కాంప్లెక్స్ డేటాలో ఏముంటాయి రా బాబు అంటే, ఓకేనా, వీడియో, ఆడియో, ఫొటోస్ అండ్ సమ్ గ్రాఫిక్స్ డేటా. ఓకే. సో దీస్ ఆర్ ద కాంబినేషన్. ఓకే, దీన్నే మనం మల్టీమీడియా అని కూడా అంటాం, ఓకేనా, మల్టీమీడియా. సో కాంప్లెక్స్ డేటా అంటే ఏంటి? వీడియో, ఫోటో, ఆడియో, గ్రాఫిక్స్, దీని మొత్తాన్ని కలిపి మల్టీమీడియా. సో వెబ్సైట్స్లో మనం చూస్తే మనం చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ చూస్తాము. ఆ వెబ్సైట్స్లో ఏముంటుందంటే మనం సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటాం, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం, ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో ఈ వెబ్ పేజెస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తాయి. ఈ వెబ్ పేజ్ దేంతో డిజైన్ డెవలప్ అవుతుందంటే HTML లాంగ్వేజ్తో డెవలప్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ టెక్స్ట్, కాంప్లెక్స్ డేటా. సో కాంప్లెక్స్ డేటా అనేది మల్టీమీడియా డేటా. ఈ మల్టీమీడియా డేటాను కూడా మనం ఈ విధంగా వెబ్ పేజెస్లో ఇన్బిల్డ్ చేసి డెవలప్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సింపుల్ టెక్స్ట్ని HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఒక వెబ్ పేజెస్ని ఎలా డెవలప్ చేయబోతామో తర్వాత చూద్దాము. రైట్, దిస్ ఈజ్ ద అండ్ వన్ మోర్ థింగ్, ఓకేనా. ఇంకా HTML గురించి మనం మాట్లాడితే కనుక దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఓకేనా, టిమ్ బెర్నర్స్-లీ అనే ఒక USA పర్సన్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. దీన్ని ఒక ఆర్గనైజేషన్, ఓకేనా, దీన్ని ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. దాన్ని W3C అంటాం. W3C అంటే 3 W's, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఈ టీం లేదా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి, ఓకేనా, HTMLని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా HTMLని ఒక ఇంట్రడక్షన్లో ఏంటి మనం చూడబోతున్నది, సింపుల్ టెక్స్ట్ ఉంది, అలాగే కాంప్లెక్స్ డేటా కూడా ఉంది. ఓకే, దీన్ని ఇంకొక మనం చెప్పాలంటే ఈ HTML లాంగ్వేజ్ని గ్లోబల్ పబ్లిషింగ్, ఓకేనా, గ్లోబల్ పబ్లిషింగ్ అని కూడా మనం చెప్పగలం. ఈ HTML లాంగ్వేజ్కి అదే HTMLకి ఇంకో పేరు ఏంటంటే గ్లోబల్ పబ్లిషింగ్ ఇన్ ఇంటర్నెట్. అయితే చూడండి, మనం MS PPT పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉపయోగించి మనం ప్రెజెంటేషన్స్ తయారు చేస్తాం. అవి ఏంట్రా అంటే ఎక్కడైతే మనం తయారు చేస్తామో అక్కడే మనం డిస్ప్లే చేసి మనం వాడుకోగలం. రైట్, ఇఫ్ యూ డెవలప్ ఎనీ కాన్సెప్ట్ using HTML we can publish at anywhere. Means
గ్లోబల్. ఓకేనా, గ్లోబల్గా మనం పబ్లిష్ చేసుకోవచ్చు మనం డెవలప్ చేసిన వెబ్ పేజెస్ అనేవి. ఓకేనా, దీన్ని HTML లాంగ్వేజ్ డెవలప్ చేసిన ఎవరు? టిమ్ బెర్నర్స్-లీ. ఓకేనా, ఆ గ్రూప్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటాం మనం. ఈ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే W3C, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం టీమ్. ఈ టీం కలిపి HTML లాంగ్వేజ్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అయితే బాగుంది. ఇంతవరకు మనం ఇది చిన్న ఇంట్రడక్షన్ లా చూసుకుంటే కనుక ఈ HTML దీనిలో మనకి ఏముంటాయంటే దిస్ ఇస్ ఆల్రెడీ నేను చెప్పాను ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అన్నా. ఏంటిది? ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. ఏంటి ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అనేది చూస్తే దీనిలో వాడే ఈ HTML లాంగ్వేజ్ ఇప్పుడు మనం చూస్తాం. సి లాంగ్వేజ్ అయితే కనుక ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని ఎలా చెప్తామో ఇక్కడ కూడా ట్యాగ్స్ ఉంటాయి. కొన్ని ట్యాగ్స్ ఏదైనా ఒక కంటెంట్ మొత్తాన్ని ఏ కంటెంట్ అయితే మనం వెబ్ పేజ్లో డిస్ప్లే అనుకుంటున్నామో ఆ కంటెంట్ మొత్తం ఆ ట్యాగ్స్ మధ్యలో రాస్తుంటాం. ఏంటి? పాయింట్స్ టు రిమెంబర్. ఓకేనా, పాయింట్స్ టు రిమెంబర్ ఫర్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ కోసం మనం రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ట్యాగ్స్ అనేవి యాంగులర్. ఓకేనా, యాంగులర్ బ్రేసెస్. యాంగులర్ బ్రేస్ అంటే ఇలా ఉంటుంది ట్యాగ్ అనేది. ఇది ఓపెనింగ్ ట్యాగ్ అనుకుంటే కనుక దీనిలో తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే ఇట్లా స్లాష్. ఓకేనా, స్లాష్తో ఎండ్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ యాంగులర్ బ్రేసెస్ అంటాం. ఈ యాంగులర్ బ్రేసెస్ మధ్య రాసేది ట్యాగ్. నెక్స్ట్ ఈ ట్యాగ్స్ అనేవి కేస్ సెన్సిటివ్, నాట్ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ చూడండి హెడ్ HEAD క్యాపిటల్ లెటర్స్లో హెడ్, లేదు HEAD ఇలా ఏదైనా సేమ్ బ్రౌజర్ చేత. ఓకేనా, ఈ HTML లాంగ్వేజ్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు సి లాంగ్వేజ్కి అయితే మనం ఏమంటామంటే కంపైలర్ ఉంది అంటాం. సి లాంగ్వేజ్కి కంపైలర్ ఉంది అంటాము. ఆ కంపైలర్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్ ఫార్మేట్గా సిస్టమ్ అర్థమయ్యేలాగా మారుస్తుంది అని చెప్తాం. కానీ HTML గురించి మనం మాట్లాడితే ఈ HTML బ్రౌజర్ చేత అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా, ఈ HTML అనేది దేనివల్ల అండర్స్టాండ్ అవుతుంది? బ్రౌజర్ చేత అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో చూడండి ఇక్కడ ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా. తర్వాత ఈ ట్యాగ్స్ ఒకవేళ బ్రౌజర్ చేత ఏదైనా ఒక ట్యాగ్ రీడ్ చేయకపోతే ఆ వెబ్ పేజ్ సరిగా రన్ అయిపోతుంది. సి లాంగ్వేజ్ అయితే మనం ఏదైనా కోడింగ్ రాస్తే ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటే ఆ కోడింగ్ సరిగా డిస్ప్లే అవ్వదు లేదా రన్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. ఓకేనా, కానీ ఇక్కడ ఏం చెప్తామంటే ఏదైనా ఒక ట్యాగ్ బ్రౌజర్ చేత రీడ్ చేయకపోతే ఏమవుతుందంటే నెగ్లిజిబుల్ అంటే ఇగ్నోర్ ఇట్ అంటే వదిలేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది మనం అంటే ఇగ్నోర్ ద ట్యాగ్స్ if those are not understandable by the browser చేత అండర్స్టాండ్ కాకపోతే ఏమవుతుందంట అంటే ఈ ట్యాగ్స్ అన్నింటినీ జస్ట్ ఇగ్నోర్ ఇట్, వాటిని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఏంటి? మనం ఈ యొక్క దీన్ని నేర్చుకోవడం వల్ల HTML లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఫస్ట్ వన్ ఈజీ అండ్ సింపుల్. ఓకేనా, ఈజీ అండ్ సింపుల్. ఈ HTML లాంగ్వేజ్ని ఈజీగా మనం డెవలప్ చేయగలము, అండర్స్టాండ్ చేసుకోగలం, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఇది ది బెస్ట్ ఫీచర్ అనమాట. ఇంకా వేరే లాంగ్వేజ్ మనం సపోజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, ఏంటి దాని గురించి చాలా నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి. ఆ నాలెడ్జ్ మొత్తాన్ని దీనిలో గుర్తుపెట్టుకుని ఎక్కడ మిస్టేక్ లేకుండా రాస్తేనే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఈజీ అండ్ సింపుల్ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా ఉంటుందంటే ఒక హైరార్కికల్ మోడ్లో ఉంటుందని చెప్పాను ఆల్రెడీ మీకు HTML లాంగ్వేజ్ అనేది. సో ఆ హైరార్కికల్ మోడ్లో కరెక్ట్గా ఓపెన్ చేస్తున్నామా ట్యాగ్ని, కరెక్ట్గా క్లోజ్ చేస్తున్నామా ఎండ్ ట్యాగ్ అనేది. ఓకేనా, స్టార్టింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్
ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నామా అనేది ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే సింపుల్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రాయొచ్చు. ఇంకొక వచ్చేది ఏంటంటే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. ఓకేనా, సెకండ్ అండి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అంటే ఇందులో రిచ్ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫార్మాటింగ్ ఏంటో ఫార్మాటింగ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను అంతకుముందు, బోల్డ్ అని, ఇటాలిక్ అని, ఓకేనా, ఇంకా కలర్స్, ఓకేనా, కలర్స్ వేయడం కానీ, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్, లింక్ కలర్స్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమైనా చెప్తామంటే ఫార్మాటింగ్ అన్నాం. ఈ ఫార్మాటింగ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. మనం బోల్డ్, ఇటాలిక్, కలర్స్, ఓకేనా, ఇంకా లిస్ట్ లాగా టైప్ చేసుకోవడం, అనార్డర్ లిస్ట్, ఓకేనా, ఆర్డర్ లిస్ట్, ఇలా మెయింటైన్ చేసుకోవడం అనేది ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ని మనం HTML ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఓకేనా, ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా, మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా, మార్కప్ లాంగ్వేజ్ అంటే వీ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకేనా, ఈ ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్నప్పుడు సరిగా మనం క్లోజ్ చేస్తున్నామా లేదా, ఓకేనా, ఎక్కడ సెమీకోలన్ పెట్టాలి, ఇలాంటి ఏమీ ఉండవు. సింపుల్గా ఒక ట్యాగ్ స్టార్ట్ అయింది, ఆ ట్యాగ్ క్లోజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో మార్కింగ్ అప్ అంటే ఒక ట్యాగ్స్ మధ్యలో ఉండే డేటాని క్యారీ చేయడమే మార్కింగ్ అప్ అంటే మార్కప్ చేసుకోవటం అంటాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అంటే వీ కెన్ యాడ్ ద డిఫరెంట్ లింక్స్. ఓకేనా, యాడింగ్ ద లింక్స్. ఏంటి యాడింగ్ ద లింక్స్ అనేది ఒక ఫీచర్గా పెట్టారంటే చూడండి, మనం ఒక వెబ్ పేజీని ఓపెన్ చేసి ఆ వెబ్ పేజీలో మనం కంటెంట్ చదువుతూ ఉంటాము. అక్కడైతే సింపుల్గా ఒక బ్లూ కలర్లో లింక్ ఉంటుంది, క్లిక్ హియర్ అని. జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఈ వెబ్ పేజ్ కాస్త వైండ్ అయిపోయి ఇంకొక వెబ్ పేజ్, న్యూగా వెబ్ పేజ్ వచ్చి అందులో బాడీలో ఇన్ఫర్మేషన్లో మార్గం అనేది చూస్తాము. ఓకేనా, అంటే ఈ లింక్స్ ఏం జరుగుతుందో బాబు అంటే అంటే క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ మైండ్ని పెంచుతుంది అన్నమాట. సో యాడింగ్ ఆఫ్ ద లింక్స్ అనేది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ HTML లాంగ్వేజ్. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏంట్రా అంటే ఇక్కడ యాడింగ్ ద లింక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్స్ అండ్ సౌండ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్, సౌండ్స్ కూడా మనం యాడ్ చేసుకోవడం అనేది ఇందులో చూడవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే ఓకేనా, యాడింగ్ ద లింక్స్, వెబ్ పేజెస్ గురించి మనం మాట్లాడతాం. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, లాస్ట్ వన్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే తెలుసు మీకు. ఓకేనా, ఇది విండోస్ ఓఎస్లో కానీ ఏదైతే ఒక HTML డెవలప్ చేస్తామో విండోస్లో కానీ, లైనక్స్లో కానీ, ఓకేనా, మ్యాక్ ఓఎస్లో కానీ దేనిలో అయినా సరే మనం ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేయగలం. అదే ఇఫ్ యూ రైట్ ఎనీ C ప్రోగ్రామింగ్, ఓకేనా, వీ కెన్ రన్ ఆన్ ఎనీ, అంటే ఓన్లీ విండోస్ మీద రాసామనుకోండి టర్బోస్ కంపేర్, దాంతోనే మాత్రమే ఆ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. కానీ ఇఫ్ యూ డెవలప్ HTML వెబ్ పేజ్, ఓకేనా, వీ కెన్ రన్ ఆన్ ఎనీ అదర్ operating system. That's why we can call it as platform independent. So these are the different features, easy and simple. Effective presentation, markup language, adding the different links to the web page. We just click on that link, we can switch over to the other web page. Next one, graphics and sounds. So we can add the different graphics and different sounds. It will be look effective. అంటే అది చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వెబ్సైట్ అనేది. సో ఆ విధంగా గ్రాఫిక్స్, సౌండ్స్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బై HTML అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు వీ కెన్ రన్ ఆన్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ HTML. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఏంటి మనకి ఈ HTML నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్, ఓకే, HTML నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేవి ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేద్దాము. ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్. ఫస్ట్ వన్ ఏంటి, ఇట్ ఈజ్
వైడ్లీ యూజ్ అంటే ఈ HTML అంటే ఇప్పుడు చూడండి టుడేస్ వరల్డ్ మొత్తం అంతా ఆన్లైన్ సిస్టమ్ మీద జరుగుతుంది. ఆన్లైన్ అంటే మీకు తెలుసు కదా, అంతా ఓకేనా. ఇంకెక్కడ మాన్యువల్గా డేటాని రికార్డ్ చేయడం అనేది లేదు. ఓకేనా, వీ కెన్ సీ ద డేటా అట్ ఎనీ ప్లేస్ అట్ ఎనీ కంట్రీ. ఎక్కడి నుంచి ఏ కంట్రీలో నుంచైనా ఏ ప్లేస్లో నుంచైనా మన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చూసుకోగలం. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్, ఎక్కడైనా యూజ్ చేయగలం. అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్. ఏంటి? ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్. ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్. ఏ బ్రౌజర్లో అయినా సపోర్ట్ చేయొచ్చు. అంటే ఈ HTML డాక్యుమెంట్ డెవలప్ చేసిన తర్వాత ఒక్క క్రోమ్లోనే ఇది రన్ అవుతుంది, మొజిల్లా ఫైర్ బాక్స్లో రన్ అవుతుంది. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇట్ క్యాన్ రన్ ఆన్ ఎనీ అదర్ బ్రౌజర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఈజీ టు లర్న్. ఓకేనా, ఈజీ టు లర్న్ అండ్ ఈజీ టు యూజ్. ఓకేనా, మనం ఈజీగా నేర్చుకోగలం. ఓకేనా, ఈజీ టు లర్న్ అండ్ ఈజీ టు యూజ్. ఈజీ టు లర్న్ అండ్ ఈజీ టు యూజ్. మనం చక్కగా సింపుల్గా ఈజీగా నేర్చుకోగలం, చాలా సింపుల్గా యూజ్ చేయగలం. ఎవరైనా సరే దీనికి వేరే నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు, మ్యాథమెటికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సింపుల్గా మనం నేర్చుకుని దాన్ని వాడేయగలం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేది ఏంటంటే అంటే ఇక్కడ మనం ఏది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేయవలసింది. ఇప్పుడు సి లాంగ్వేజ్ని మనం ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద సి సెటప్. సి లాంగ్వేజ్ సెటప్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ HTML డాక్యుమెంట్ కనుక మనం డెవలప్ చేయాలంటే వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్. ఏ సాఫ్ట్వేర్స్ని మనం పర్చేజ్ చేయాల్సి అంటే కొనవసరంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన. జస్ట్ వీ కెన్ ఓపెన్ నోట్ప్యాడ్, వీ కెన్ రైట్ ద కోడింగ్ ఆఫ్ ద HTML. సో దానికి ఏమని చెప్తున్నాము, డోంట్ నీడ్, నాట్ నీడ్, యు డోంట్ నీడ్ టు పర్చేజ్ any other softwares, any other software. మనమేమి కొత్తది పర్చేజ్ చేయాల్సింది. నెక్స్ట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే సో దీస్ ఆర్ ద 4 చాలు. ఓకేనా, 1 2 3 4 చాలా ఉన్నాయి. సో మెయిన్ ఫోర్ అడ్వాంటేజెస్ నేను మీతో డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఈ 4 అడ్వాంటేజెస్కి అయితే డిసడ్వాంటేజెస్ ఏమని మనం డిస్కస్ చేద్దాం. డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఓకే, డిసడ్వాంటేజెస్ ఏమన్నా. ఏంటి డిసడ్వాంటేజ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఓకేనా, వీ కెన్ రైట్ లాట్ ఆఫ్ కోడ్. ఏంటంటే ఎక్కువ కోడ్ రాయాల్సి. వీ కెన్ రైట్ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ సింపుల్ వెబ్ పేజ్. సింపుల్ వెబ్ పేజ్ రాయడానికి కూడా మనం చాలా ఎక్కువ కోడింగ్ అనేది రాయడం అనేది జరుగుతుంది. వీ కెన్ రైట్ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ సింపుల్ వెబ్ పేజ్. ఒక చిన్న వెబ్ పేజ్ని డెవలప్ చేయడానికి కూడా లాట్ ఆఫ్ కోడ్ అనేది మనం రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే ఇది స్టాటిక్ పేజెస్. అంటే దీని ద్వారా ఓన్లీ HTML ద్వారా స్టాటిక్ వెబ్ పేజెస్ మాత్రమే డెవలప్ చేయగలం. ఓకేనా, స్టాటిక్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయగలం. దిస్ ఇస్ డిసడ్వాంటేజ్. ఇది స్టాటిక్ వెబ్ పేజ్ అంటే మనం ఒకసారి డెవలప్ చేసిన తర్వాత అందులో ఏ చేంజెస్ ఏమి జరగవు. ఇది స్టాటిక్ అంటే దీనికి ఇంకా బాగా చెప్పాలంటే ట్యుటోరియల్స్ అని చెప్తాం. అంటే ఒక మనం ఆన్లైన్లో ఏదో ఒక మెటీరియల్ తీసి చదువుతాం కదా, ఆ మెటీరియల్ని సింపుల్గా చెప్పాలంటే స్టాటిక్ వెబ్ పేజ్. వీ ఆర్ అనేబుల్ టు డెవలప్ డైనమిక్ వెబ్ పేజెస్ని మనం అనేబుల్ టు డెవలప్ డైనమిక్ వెబ్ పేజెస్. డైనమిక్ వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేయాలంటే HTMLతో డెవలప్ చేయలేం. కానీ డెవలప్ చేయొచ్చు. ఎలాగంటే బై యూజింగ్ థర్డ్ పార్టీ అంటే జావా స్క్రిప్ట్ ఉన్నాయి. ఓకేనా, CSS ఉంది, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకేనా, వాటిని యూజ్ చేసి మనం డైనమిక్ వెబ్ పేజెస్ అనేది డెవలప్ చేయొచ్చు. ఇట్స్ నెగ్లిజిబుల్ డ్రాబ్యాక్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఈ లాట్ ఆఫ్ కోడ్ ఉండడం వల్ల ఓకేనా ప్రాసెసింగ్ ఆఫ్ ద లాట్ ఆఫ్ కోడ్ ఓకేనా ప్రాసెసింగ్ ఆఫ్ ద లాట్ ఆఫ్ కోడ్ ఈజ్ కాంప్లెక్స్. ఓకేనా,
మనకి ఏంటంటే లాట్ ఆఫ్ కోడ్ డెవలప్ చేయడం వల్ల అది ప్రాసెసింగ్ చేయడానికి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాంప్లెక్సిటీ అంటే ఎగ్జిక్యూటింగ్ టైం అని చెప్పచ్చు. ఎగ్జిక్యూటింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ విచ్ ఇస్ ఇన్ HTML లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ద 3 డ్రాబ్యాక్స్ HTML లాంగ్వేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ HTML పేజ్ని ఎలా డెవలప్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, now we can discuss the structure of HTML program. How the HTML program structure. ఈ HTML program structure ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ HTML లాగా ఓపెన్ అవుతుంది. ఎండింగ్ ట్యాగ్ అంటే క్లోజింగ్కి స్లాష్తో బ్యాక్వర్డ్ స్లాష్ అనొచ్చు. ఓకేనా, ఈ స్లాష్తో క్లోజ్ అవుతుంది. ఓకేనా, HTML ఈ మధ్యలో రెండు సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి హెడ్ సెక్షన్, వన్ మోర్ ఇస్ బాడీ సెక్షన్. ఈ హెడ్ సెక్షన్ దేనికి అంటే ఓకే, హెడ్ సెక్షన్ చూడు, హెడ్ అని ఓపెన్ అయిన తర్వాత ఇంకొక ట్యాగ్ ఓపెన్ అయింది. టైటిల్ మధ్య టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఓకేనా, ఒక వెబ్ పేజ్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఓకేనా ఆ వెబ్ పేజ్కి పైన టైటిల్ వస్తుంది google.com అని. ఓకేనా, గూగుల్ అని చెప్పి వస్తుంది. అంటే ఈ గూగుల్లో మన ఇక్కడ సెర్చ్. ఓకేనా, ఈ విధంగా మనం ఇక్కడ ఏదో టైప్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న చూసారు ఈ టైటిల్ దేని రాస్తుందంటే ఈ టైటిల్కి మధ్య ఈ ట్యాగ్స్ మధ్యలో రాసిన ఇన్ఫర్మేషన్. అంటే ఈ హెడ్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ టు ద వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ హెడ్ సెక్షన్లో రాస్తాం. ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ హెడ్ సెక్షన్లో రాస్తాం. నెక్స్ట్ బాడీ ట్యాగ్ మధ్యలో రాసిన ఏమని రాస్తాము, కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. అంటే ఈ వెబ్ పేజ్ లోపల డిస్ప్లే అవుతుంది చూసారా, ఈ కంటెంట్ మొత్తం ఎక్కడ రాస్తామంటే ఈ బాడీ ట్యాగ్స్ మధ్యలో రాసేది కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఇక్కడ బాడీ ట్యాగ్స్ మధ్యలో ఏవైతే డిఫరెంట్ ట్యాగ్స్ ఉపయోగించి మనం కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ మొత్తము ఈ మధ్యలో డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్కి. ఓకేనా, సో ఈ టైటిల్ ట్యాగ్ ఓకేనా, అట్లాగే బాడీ ట్యాగ్స్ ఉపయోగించి మనం హెడ్ ట్యాగ్, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఉపయోగించి ఒక వెబ్ పేజ్ని ఈజీగా డెవలప్ చేయగలం. ఓకేనా, సరే చూద్దాం. అంటే ఇంకా మనం మాట్లాడితే ఈ హెడ్ సెక్షన్లో ఏమన్నాము, హెడ్ సెక్షన్లో ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇందులో ఇంకా చాలా ట్యాగ్స్ వాడతాం. టైటిల్ ట్యాగ్ అని మనకు తెలిసినవి, టైటిల్ ట్యాగ్ అని, నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ అని, నెక్స్ట్ స్టైల్ ట్యాగ్ అని. ఇవన్నీ ఎక్కడ రాస్తాము అంటే హెడ్ సెక్షన్లో రాస్తాం. ఎక్కడ రాస్తాం? హెడ్ సెక్షన్లో రాస్తాం. ఈ హెడ్ సెక్షన్లో ఏం రాసినా దేనికి అప్లై అవుతుందంటే ఇవన్నీ ఆ వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తాయి. అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ హెడ్ సెక్షన్లోనే ఇంకొక ట్యాగ్ ఉంది, దాన్ని మెటా ట్యాగ్ అంటాం. మెటా డేటా. ఓకేనా, మెటా డేటా ట్యాగ్ అంటాం. ఈ మెటా డేటా ట్యాగ్ ఉపయోగించి మనము ఏం చేయొచ్చు అంటే విషయం చూడండి, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం మెటా ట్యాగ్లో ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దానిలో మెయింటైన్ చేయొచ్చు. ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెటా ట్యాగ్లో చేయొచ్చు. చూడండి, ఇక్కడ మెటా నేమ్ అని చెప్పి ఈక్వల్ టు, ఇక్కడ మీకు కోడింగ్ చూపిస్తాను చూడండి. మెటా నేమ్ ఈక్వల్ టు UTF-8 అంటే నేమ్ కాదు, క్యార్ సెట్. ఓకేనా, నెక్స్ట్ మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. నెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు కాలేజ్ వెబ్సైట్. నెక్స్ట్ మళ్ళా మెటా. నెక్స్ట్ చూడండి, నేమ్ ఈక్వల్ టు కీవర్డ్స్. కంటెంట్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాడు, HTML, CSS, XML సంథింగ్ అట్లా రైట్. నెక్స్ట్ మళ్ళా మెటా అని చెప్పి నేమ్ ఈక్వల్ టు ఆథర్, ఆథర్ ఎవరు, కంటెంట్. ఓకేనా, ఎవరు అంటే నేను నా పేరు రాస్తున్నాను, రాజు.
సో ఈ విధంగా ఒక హెడ్ సెక్షన్లో మెటా ట్యాగ్ కూడా వాడతాం. అయితే ఈ మెటా ట్యాగ్ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మెటా ట్యాగ్ అనేది వెబ్ పేజ్లో ఏమి డిస్ప్లే అవ్వదు సార్. మీరు ఏ ట్యాగ్ మధ్యలో రాసిన ఇన్ఫర్మేషన్ అయినా వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది అన్నారు, కానీ ఈ మెటా ట్యాగ్ డిస్ప్లే అవ్వదంటున్నారు. ఎందుకు అని అంటే ఈ మెటా ట్యాగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఎవరి కోసం రాబోబంటే ఎవరైతే HTML ప్రోగ్రామర్స్ ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. ఇందులో ఈ మెటా ట్యాగ్లో ఏం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారంటే అసలు ఈ HTML డాక్యుమెంట్ని డెవలప్ చేసింది ఎవరు, ఆధార్ ఎవరు, ఏమేమి వాడారు, ఇందులో CSS XML వాడారు, దీని డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఈ యొక్క వెబ్ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే ఇది ఒక కాలేజీ వెబ్సైట్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ద్వారా మెయింటైన్ చేయాలంటే వాడే ట్యాగ్ ఏంటయ్యా అంటే మెటా ట్యాగ్. ఓకేనా? సో మెటా ట్యాగ్ వాడి మనం వెబ్ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తాన్ని మనం చూపించవచ్చు. ఇది మెటా ట్యాగ్ గురించిన ఇన్ఫర్మేషన్. సరే, ఇది మెటా ట్యాగ్. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. చూడండి, HTML హెడ్, అందులో టైటిల్, ఈ టైటిల్ లోపల ఏం రాస్తాను, మై ఫస్ట్ వెబ్ పేజ్, మై ఫస్ట్ వెబ్ పేజ్ స్లాష్ టైటిల్. తర్వాత సింపుల్గా హెడ్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బాడీ, ఇందులోపల H1 అని చెప్పి నేను ఇక్కడ ఒక కంటెంట్ రాస్తున్నాను. H1 అని చెప్పి ఏం రాస్తున్నానంటే ఒక మంచి వెబ్ పేజ్ ఒకటి రాద్దాము. నేను మై కాలేజ్ అయితే I am going to develop a website, something, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాస్తాను. /H1, ఓకేనా? /H1 పారాగ్రాఫ్ అంటే P అని రాసి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాక్టీస్, ఫస్ట్ HTML వెబ్ పేజ్, చూడండి ఇక్కడ /P అని రాయవలసిందా, వీటి గురించి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. సో బాడీ సెక్షన్ అయిపోయింది. క్లోజ్, ఏదైనా ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే ఈ స్లాష్ వాడాలి. సో చూడండి, HTML దీన్ని కూడా మనం క్లోజ్ చేద్దాం. సో ఈ రెండు ఒకటి, నెక్స్ట్ ఈ రెండు ఒకటి. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఈ యొక్క వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో బాబు అంటే, ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టైటిల్ మధ్య ఏంటంటే మై ఫస్ట్ వెబ్ పేజ్, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏదైతే బాడీ సెక్షన్ ఏం రాసాం, ఐఎమ్ గోయింగ్ టు డెవలప్ ఏ వెబ్సైట్ అనేది ఇక్కడ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు డెవలప్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML, దిస్ ఈజ్ మై అంటే ఇక్కడ చూడండి, H1 ట్యాగ్స్ ఏంటంటే ఆ టెక్స్ట్ సైజు చాలా పెద్దగా వస్తుంది, సైజు చాలా పెద్దగా వస్తుంది, అంటే ఎక్కువ సైజుతో వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు డెవలప్ ఏ వెబ్సైట్ అనేది. P అంటే పారాగ్రాఫ్ అంటే మీకు తెలుసు కదా, అరే పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలంటే కొంత స్పేస్ ఉంది రాస్తాను. అట్లాగే దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్, ఫస్ట్ HTML వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు అర్థమవుతుంది అంటే మీరు చూడండి, ఇక్కడ నేను మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ ఈ బటన్స్ కొడిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇది ఒక సింపుల్ వెబ్ పేజ్. అయితే దీన్ని ఎలా సేవ్ చేయాలి సార్, ఇది ఎక్కడ రాయాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? ఎక్కడ రాయాలి అంటే నోట్ ప్యాడ్లో రాయాలి. ఏంటి ఎక్కడ రాయాలి? నోట్ ప్యాడ్లో రాయాలి. నోట్ ప్యాడ్లో ఈ కంటెంట్ అంతా రాసేసి సేవ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ దీని ఈ డాక్యుమెంట్కి లేదా ఈ ఫైల్ నేను ఇస్తున్న పేరు ఏంటంటే శాంపుల్ అనే పేరు ఇస్తున్నాను. ఈ శాంపుల్ తర్వాత మీరు ఎక్స్టెన్షన్ మన జావాకి ఎక్స్టెన్షన్ .java ఎట్లా ఇస్తామో, ఓకేనా, ఇది HTML డాక్యుమెంట్ కాబట్టి .html అని ఇవ్వాలి. అర్థమవుతుందా? ఏదైతే ఈ కంటెంట్ని ఫైల్ని సేవ్ చేయడానికి, ఓకేనా, సేవ్ చేయడానికి ఏంటంటే sample.html అని సేవ్ చేయాలి. రైట్, నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఏంటి సేవ్ చేయడానికి ఏంటి
సేవ్ చేయడానికి శాంపుల్ డాట్ HTML అని మీరు ఆ నేమ్తో సేవ్ చేయాలి. ఓకేనా? ఈ నేమ్తో సేవ్ చేసిన తర్వాత మీకు ఆ ఫైల్ లొకేషన్లో ఈ విధంగా ఓకేనా ఇలా స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయింది అంటే ఏంటి? ఇదేంటిరా క్రోమ్ సింబల్. ఓకేనా? అంటే ఈ క్రోమ్ సింబల్ కింద అంటే ఏం పేరు ఉంటుందంటే శాంపుల్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక క్రోమ్ వెబ్ అంటే గూగుల్ క్రోమ్ ద్వారా మీరు డెవలప్ చేసిన ఏదైతే వెబ్ పేజ్ ఉందో అది ఓపెన్ అవ్వడం అనేది చూస్తాం. ఓకేనా? ఈ విధంగా మనం ఒక శాంపుల్ HTMLని డెవలప్ చేయొచ్చు. బై ది నెక్స్ట్ క్లాస్ వీ విల్ డెవలప్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకేనా? చాలా బాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి కూడా. ఇంకా ఎఫెక్టివ్ వెబ్ పేజెస్ అనేవి మనం డెవలప్ చేద్దాము. ఓకేనా? దాన్ని నేర్చుకునే ముందు కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఓకే